హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ గేర్ సాఫ్ట్ దగ్గర మీరైతే గమనించండి, ఆయిల్ అనేది డ్రాప్స్ అయితే పడుతుంది. ఇది కేటీఎం డ్యూక్ బైక్ రన్నింగ్లో వెళ్తూ ఉంటే అక్కడ ఒక రాయి తగిలి మనకు ఆ విధంగా ఆయిల్ లీకేజ్ అవుతూ ఉంది అని మన దగ్గరికి అయితే వచ్చారు. నిన్న సాయంత్రం అయితే వచ్చారు. మనం 1 డే లేట్ అవుతుంది, మనకు వర్క్ ఉంది, రేపు అయితే తీసుకొని రండి అని అయితే చెప్పాం. మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. మనం దీన్ని చెక్ చేస్తే ఆ గేర్ లివర్ సాఫ్ట్ ఏదైతే ఉందో అదైతే బెండ్ అయిపోయింది. మీరైతే చూడండి, ఇక్కడ మనకి ఇదైతే బెండ్ అయిపోయింది. మనం కొత్తది వేయకుండా దీన్నే బెండ్ అయితే చేయించడం అయితే జరుగుతుంది. మనకి ఇక్కడ ముఖ్యానికి గేర్లు అన్నీ పర్ఫెక్ట్గా పడుతున్నాయి, కానీ ఆయిల్ లీకేజ్ అవుతుంది. ఆ ఆయిల్ లీకేజ్ కాకూడదు అంటే మనకి ఇది అనేది బెండ్ అనేది తీయాలి. అది బెండ్ తీసి మళ్ళీ పర్ఫెక్ట్గా ఎలా ఉన్నది అలా అయితే ఫిట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం క్లచ్ బెల్ట్ తీయాలంటే ఆ టైమింగ్ మొత్తం అయితే బయటికి తీయాలి. టైమింగ్ టెన్షన్ మనం తీసేసి లూజ్ చేసుకున్న టైమింగ్ ఏమాత్రం మారినా బైక్ మిక్సింగ్ రావడం, వాల్స్ బెండ్ అవ్వడం అవన్నీ జరుగుతాయి. కాబట్టి మనం ఆ టైమింగ్ ఏదైతే తీసామో టైమింగ్ చేయను అప్పుడు పర్ఫెక్ట్గా అయితే మళ్ళీ అలాగే ఫిట్ చేసుకోవాలి. మళ్ళీ మనం వాటర్ కొట్టి ఏమైనా లీకేజ్ అవుతుందా అని స్టార్టింగ్లో అయితే పెట్టాం. పర్ఫెక్ట్గా అయితే ఉంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.